ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. దీనివల్ల ఎలాంటి దివ్య శక్తులు దీన్ని రోజు పఠించే వారికి వస్తాయో మనం ఈరోజు చూద్దాము. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. రైట్. తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. బ్లర్ వస్తుందంట. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రికార్డింగ్ అయిందా? సో ముఖ్యంగా ఇప్పుడు మనము భగవద్గీత ప్రారంభించే ముందు ఈ 16వ అధ్యాయము మనము రోజు పఠించడం వల్ల, శ్రవణం చేయడం వల్ల లాభం ఏంటి అని తెలుసుకొని తర్వాత 16వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాము. పూర్వము ఒకసారి శివపార్వతులు కైలాసంలో పార్వతి భగవద్గీత ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయాన్ని బోధించమని చెప్తుంటుంది. అయితే 16వ అధ్యాయం యొక్క శ్రవణ కీర్తనల యొక్క మహిమ గురించి శివుడు బోధిస్తూ పార్వతి అంటున్నారు, ఓ దేవి పార్వతి, అప్పట్లో సౌరాష్ట్ర అంటే గుజరాత్లో గుజరాత్లో ఆ రాజ్యంలో ఖడ్గబాహుడు అనే రాజు రాజ్యపాలన చేస్తుండేవాడు. అతడు ఎంత బలవంతుడంటే ఇంద్రుడికి ఎలా బలం ఉంటుందో అంత ప్రతాపవంతుడు అన్నట్టు. సో మరి జనరల్గా రాజులు అంత బలవంతమైనటువంటి రాజులు ఉంటే వాళ్ళ దగ్గర సైన్యం కానీ, తర్వాత గజ బలం అంటే ఏనుగులు, గుర్రాలు అట్లా అందరూ కూడా చాలా పవర్ఫుల్ ఉంటారు. దాంట్లో ఒక్క ఏనుగు ఎంత పవర్ఫుల్ ఉండేదంటే మొదపటి ఏనుగు చాలా చాలా పవర్ఫుల్ ఉండేది. అనుకోకుండా ఒకరోజు అది చాలా మత్తెక్కి తన గొలుసులను కూడా తెంపుకొని అది వీర విహారం చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఇంకెవరు కంట్రోల్ చేయలేకపోతుంటారు, అందరినీ చెల్లాచెదురు చేస్తూ ఉంటుంది. ఆ మావటి వాళ్ళు కూడా వాళ్ళు కంట్రోల్ చేయడానికి పోతే వాళ్ళని కూడా సంహరిస్తుంది. అది ఇంకా ఎంత రెచ్చిపోతుందంటే అసలు దాని శబ్దం ఇట్లా ఆకాశం అంతా మారుమోగిపోతున్నట్టు, నాలుగు దిక్కులు అది ఇంకా ఇష్టమున్నట్టు ఎట్టంటట్టు పరిగెడుతూ అందరినీ కూడా సంహరిస్తుంది, చెల్లాచెదురు ఇదవుతుంది. దాని మీద ఏమన్నా బాణాలు వదిలితే దాంతో కూడా బాణాలను కూడా పక్కన ఇలా తీసి పడేస్తుంది. సో ఎంత ఎక్కువ అది కంట్రోల్ అవ్వట్లేదు. మావాటి వాళ్ళతో కంట్రోల్ కాకపోతే ఇంకా రాజు తన రాజకుమారులను కూడా వెంటబట్టుకొని వస్తాడు. సో వాళ్ళు కూడా చాలా బలవంతులు, కానీ వాళ్ళు కూడా ఆ గజాన్ని, ఆ ఏనుగుని కంట్రోల్ చేయలేకపోతారు. దాంట్లో ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు, వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంటారు. అరే ఇదేంటి మరి ఎలా ఇది కంట్రోల్ కాకపోతే అంటే, అప్పుడే ఒక నదిలో స్నానం చేసి బయటకు వచ్చినటువంటి ఒక విప్రుడు, బ్రాహ్మణోత్తముడు. సో ఆయన కొంతమందికి మన దాంట్లో కూడా కంఠస్థం వస్తుంది, ఒక్కొక్క అధ్యాయం 16వ అధ్యాయాన్ని కంఠస్థం చేసి ఆయన అలా కీర్తన చేస్తూ శ్లోకాలను 16వ అధ్యాయాన్ని కీర్తన చేస్తూ ఆయన పాడుకుంటూ వస్తూ ఉంటాడు అన్నట్టు. అప్పుడు అక్కడ కొంతమంది లేదు అక్కడ వెళ్ళకండి ఆ రోడ్లో. సో ఒక మొదపటి ఏనుగు మొత్తం వీర విహారం చేసి అందరినీ చాలా భయభ్రాంతులకు లోన్ చేస్తుంది, మీరు అటు వెళ్ళకండి అని పట్టించుకోడు ఆయన. అదే రోడ్డు గుండా ఆయన
ఆ యొక్క భగవద్గీత 16వ అధ్యాయము తను అంటే రిసైట్ చేస్తూ పారాయణ చేస్తూ ముందుకెళ్తా ఉంటాడు. మొదటి శ్లోకంలో ఏముందంటే దాంట్లో శ్రీ భగవాను వాచ అభయం సత్వ సంశుద్ధ జ్ఞాన యోగా వ్యవస్థిత దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైషునం దయా భూతేష్వలోలుప్యం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం ద్రోహి నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇలా ఆయన చదువుకుంటూ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ గజము ఆయన ఎంత వారించినా కూడా ఆ బ్రాహ్మణోత్తముడు అలా వెళ్ళిపోతా ఉన్నాడు. ఫస్ట్ పదం ఏముంది? అభయం. ఎవరైతే భగవద్గీతని పఠనం చేస్తారో వాళ్ళకు భయమే లేదు. సో కాబట్టి ఆయన వెళ్తూ ఉంటాడు. అటు నుంచి ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎలాగైతే హిరణ్యకశిపు ప్రహ్లాదుడి మీదకి ఈ మదపు టేనుగును వదిలినప్పుడు ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క నారాయణ నామాన్ని ఆయన కీర్తిస్తూ హాయిగా ఉన్నాడు. ఆయన ఆ ఏనుగు ఇంకా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందని. పరిగెత్తుకుంటూ వచ్చి ప్రహ్లాదుడికి ప్రణామం చేస్తుంది. అలానే ఈ ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. రాగానే ఆయన దగ్గర రాగానే చాలా శాంతం అయిపోతుంది. ఆయన ఏం చేస్తాడు? భగవంతుడి యొక్క ఆ కీర్తన గీత 16వ అధ్యాయం కీర్తన చేస్తూ అది వచ్చి ప్రణామం చేస్తే దాన్ని తొండాన్ని పట్టుకొని ఆయన చేత్తో అలా ప్రేమతో నిమురుతాడు. అది మొత్తం కంప్లీట్గా ఆయనకు శరణాగతి అయిపోయి ప్రణామం చేసి ఆయన ప్రేమను చూపించగానే హాయిగా శాంతంగా అది వెళ్ళిపోతుంది. రాజుకు మతిపోయినట్టు, అరే ఇంత ఎక్స్పర్ట్స్ మావటి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అలా దాన్ని కంట్రోల్ చేసి తన దారిలో తను పోతా ఉంటాడు బ్రాహ్మణుడు. వెళ్తుంటే అప్పుడు ఆ రాజు ఆ బ్రాహ్మణోత్తం పిలిచి, ఓ విప్రోత్తమ బ్రాహ్మణోత్తమ, ఒక్కసారి మా యొక్క సభకు రండి మీరు అని చెప్పేసి ఆయనని ఆహ్వానించి, సో ఆయనకు అడుగుతారు, ఓ బ్రాహ్మణోత్తమ మీరు అంత మదపు టేనుగుని కంట్రోల్ చేయడానికి కారణం ఏంటి అంటే అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు, నా దగ్గర ఏం లేదండి, నేను భగవంతుడి యొక్క 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర స్వభావములు దాంట్లో మొదటి శ్లోకమే ఉంది అభయం. సో ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళకు భయమే లేదు. కాబట్టి ఎందుకు భయం లేదు? ఎక్కడైతే భగవంతుడి యొక్క భగవద్గీత శ్రవణ కీర్తన నడుస్తుందో అక్కడ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అంత విశ్వాసం ఉండాలి. కాబట్టి నేను ఆ భగవద్గీతను రిసైడ్ చేస్తూ ఉంటే జీవులు ఆత్మస్వరూపులు కాబట్టి భగవంతుడి యొక్క వాణి వినంగానే ప్రతి జీవుడు తన యొక్క దేహాత్మ బుద్ధిని వదిలేసి బ్రహ్మభూత స్థితి తను ఆత్మ అని గుర్తించుకొని ఆత్మ ఉత్తమ ఆత్మ అంటే శుద్ధ భక్తుడికి శరణాగతి పొందుతుంది. ఏ విధంగా? భగవంతుడి యొక్క వాణి గీత అనే వాణిని వినంగానే నేను ఆత్మస్వరూపుణ్ణి అనే తన యొక్క ఒరిజినల్ ఆత్మ సాక్షాత్ అంటే తన ఆత్మ భావము బ్రహ్మభూత స్థితి ప్రకటమై శరణాగతి పొందింది. ఆ కొద్దిసేపటికి అప్పుడు ఆ భక్తుడికి బ్రాహ్మణుడికి శరణాగతి పొంది వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రాజుగారు అంటారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, అదేదో ఆ విద్య లేకుంటే ఆ దీక్ష లేకుంటే ఆ మంత్రోచ్చారణ నాకు చెయ్యండి అంటే అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ రాజుగారికి ప్రతాపరుద్రుడికి ఆయనకు ఆయన పేరు అంటే చాలా గొప్ప ప్రతాపవంతుడు ఆయన. ఆయన పేరు వచ్చి ఏం పేరంటే యా ఖడ్గబాహుడనే రాజు. అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడయ్యా రాజా, మీరు ఈ యొక్క భగవద్గీతని ప్రతిరోజు 16వ అధ్యాయాన్ని అంటే ప్రతి అధ్యాయానికి ఒక విశిష్టత ఉంది, ఒక గొప్పదనం ఉంది. కాబట్టి మనం నిత్యము నిరంతరము అందుగురించే మనకు భగవంతుడు భాగవతంలో ఏం చెప్తారు? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. సో మన లోపల ఉన్నటువంటి అభద్రతలు అంటే నష్టాలు కల్మషాలు ఇవన్నీ తొలగిపోవాలంటే ఈ కల్మషాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా తొలగిపోవాలి. అంటే భయాలు తొలగిపోవాలంటే
ఆ లోపటున్నటువంటి పరమాత్మని ఎప్పుడైతే మనం గుర్తించి పరమాత్మని సేవించడం ప్రారంభిస్తామో మనకి ఎవ్వడితో భయం అనేది ఉండదు. అప్పుడు ఆ రాజుకు ఆ యొక్క ఉపదేశం చేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి రాజు నిత్య నియమం పెట్టుకుంటాడు ఇంకా. లేదు నేను నిత్య నియమం ప్రకారం భగవద్గీతని చదవవలసిందే, వినవలసిందే. అప్పుడు రాజు అజేయంగా, అభయం అంటే భయరాహిత్యంగా రాజ్యపాలన చేయడం జరుగుతుంది. అటువంటిది ఇంకా రాజు కంట్రోల్‌లోకి ఆ ఏనుగు రావడం జరుగుతుంది. జై బోలో భగవద్గీత 16వ అధ్యాయంకి జై. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను భక్తులకు దయచేసి. సో 1, 2, 3. సో ఈ 16వ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం భగవంతుడు దీంట్లో ఏం చెప్పాడంటే, దైవీ గుణాలంటే ఏంటి? ఆసురీ గుణాలు అంటే దానవుల గుణాలంటే ఏంటి? దైవీ గుణాల వల్ల లాభం ఏంటి? ఆసురీ గుణాల వల్ల అంటే దానవ ప్రవృత్తి వల్ల నష్టం ఏంటి? ఇది మనం తెలుసుకొని మరి మనం దైవీ గుణాలను అలవర్చుకొని దేవతల్లాగా జీవించి భగవద్ధామం వెళ్దామా? లేదా దానవ గుణాలను అలవర్చుకొని లేకుంటే మన లోపల దానవ గుణాలుంటే వాటిని ఇంకా పెంపొందించుకొని ఇంకా పతనం అవుదామా అనేది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. ఆల్రెడీ శ్లోకం మనం చదివాము. ఇక్కడ భగవంతుడు ఈ ఎన్ని లక్షణాలు చెప్పారంటే ఇవి చాలా లిస్ట్ ఆఫ్ ద క్వాలిటీస్ వీటిని మనము తెలుసుకోవచ్చు. 28 క్వాలిటీస్ ఉన్నాయన్నట్టు. చాలా వివరణ ఇది దాదాపుగా. సో 1 డేలో అంటే 1 అవర్‌లో చెప్పేది చాలా బ్రీఫ్‌గా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. ఓకే. కృష్ణ భగవానుడు అర్జునుడితో, ఓ భరతవంశీయుడా, నేను ఈ 28 క్వాలిటీస్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా దైవీ గుణాలు. వాటిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు నా పరంధామానికి రాగలుగుతారు. ధర్మపరాయణులై ఎవరైతే వాటిని విస్మరిస్తారో వాళ్ళు పతనం చెందుతారు. ఏంటి ఆ గుణాలు? నిర్భయత్వము, భయరాహిత్యము, తర్వాత స్వీయ స్థితి పవిత్రీకరణ. మనం ఇప్పుడు స్వీయ స్థితి అంటే భౌతిక కల్మషాలతో నేను ఈ దేహాన్ని పోషించడానికి, దేహంతో సుఖపడడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి నేను దేహాన్ని అనే స్థితి నుంచి నేను ఆత్మను అనే స్థితికి మనము ఉద్ధరింపబడాలి. తర్వాత పవిత్రీకరణ అంటే అది ఎలా జరుగుతుంది? ఇది నిర్భయత్వము. నిర్భయత్వం ఎలా జరుగుతుంది? భజహో రే మన శ్రీనందనందన అభయ చరణర విందరే, అభయ చరణర విందరే. అంటే మనం చూసినట్టయితే అభయ చరణాలు ఎవరివి? భగవంతుడి చరణాలను అంటే భయాన్ని తొలగించి మనకు అభయ హస్తాన్ని ఇచ్చేటువంటి చరణాలు భగవంతుడి. కాబట్టి ఏం చేయాలి? కండిషను మనందరం కూడా ఆ భగవంతుణ్ణి భజించాలి, భగవంతుణ్ణి సేవించాలి. ఏ విధంగా సేవించాలి? భగవంతుని సేవించే విధము 9 రకాలుగా మనకు భగవంతుడు చెప్పడం జరిగింది. శ్రవణం, కీర్తనం, భగవంతుడి యొక్క కథ శ్రవణం చేయాలా? కీర్తన, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని ఉచ్చరించండి, కీర్తన చెయ్యండి. తర్వాత భగవంతుని స్మరణ చేయండి. తర్వాత భగవంతుడికి పాదసేవన చేయండి. భగవంతుడికి తర్వాత అర్చన చేయండి. భగవంతుడికి అర్చన అంటే ధూప దీప నైవేద్యం, భగవంతుడి ప్రసాదం సమర్పించడము, భగవంతుడికి తులసిని గంధంతో ఆ విధంగా ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధన చేయటము. తర్వాత వందనం, భగవంతుని స్తుతించడం, ప్రేయర్స్ చేయటము. తర్వాత దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన. ఈ విధంగా భగవంతుని సేవిస్తే నిర్భయత్వము. అదేవిధంగా మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పవిత్రీకరణ కావటము. ఏ విధంగా మనకు చైతన్య మహాప్రభు చెప్తున్నారు, చేతోదర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయక్కైరవచంద్రికా వితరణం విద్యావధు జీవనం. మనము హరినామ సంకీర్తన, హరినామ జపం ద్వారా మన హృదయంలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవచ్చు. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞాన సాధన. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము. మరి భగవద్ జ్ఞానం దేంట్లో ఉంది? శంకరాచార్యుల వారు గీతా మహత్యంలో చెప్తున్నారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్రేవ, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఆధ్యాత్మిక సాధన అంటే మనం ఆధ్యాత్మిక ఆచారుల ద్వారా భగవద్గీత శ్రవణము, భాగవత శ్రవణము,
భగవద్గీత పఠనము ఎలా చదువుతున్నామో కాదు, భగవద్గీతని మనం పారాయణ చేయడము, ఆచార్యుల దగ్గర విని ప్రయత్నం చేయాల. సో అది ఆధ్యాత్మిక సాధన. అంటే వినడమే కాదు, విని దాన్ని ప్రాక్టీస్ చేయాల. మన గురువర్యులు ఎలా దాన్ని చేయిస్తున్నారు, ఆయన ఎలా అనుసరిస్తున్నారు, ఆయనను మనకు బోధించిన విధి విధానాలను అనుసరించడానికి ప్రయత్నం చేయడాన్నే ఆధ్యాత్మిక జ్ఞాన సాధన అంటున్నారు. జ్ఞాన సముపార్జన అంటే వినటము, సాధన అంటే జ్ఞానాన్ని అప్లై చేయటము, అప్లికేషన్ పార్ట్ ప్రాక్టీస్ చేయటము. తర్వాత దానము. దానము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, సపోజ్ మన టెంపుల్లోనే కృష్ణాష్టమి, గౌర పూర్ణిమ, తర్వాత జగన్నాథ రథయాత్ర, తర్వాత మన సత్సంగంలో కూడా మనం ఎంతో మంది భక్తుల్ని పిలిచి, మనం ఒకరు మన ఇంటికి ఒక 100, 200, 500 మంది భక్తుల్ని పిలిచి మనం కార్యం చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, చేయలేం మనం. ఎందుకంటే కావాలంటే 500 మంది ఎక్కడైతే అసెంబ్ల్ అయి గుమిగూడి భగవంతుడి యొక్క కథామృతం వింటున్నారు, భగవంతుడి యొక్క కీర్తన సంకీర్తన చేయడానికి వచ్చారో, మన వంతు కర్తవ్యం, మన శక్తి కొలది భగవంతుడి భక్తియుక్త సేవ కొరకు మన కష్టార్జితంలోంచి మనం దానం చేస్తాం కదా, అది దానము. ఎక్కడో రోడ్డు మీద పోయేటప్పుడు సిగ్నల్ దగ్గర అది నిజమైన దానం కాదు. వాడు ఇక్కడ సిగ్నల్ దాటంగానే వెళ్ళాడు, అక్కడ స్మోకింగ్ చేయొచ్చు, డ్రింక్ చేయొచ్చు, అది దానం కాదు. భగవంతుడి సేవ వల్ల అక్కడ ఏమేం జరుగుతుంది, భగవంతుడి అర్చన జరగచ్చు, భగవంతుడి అభిషేకం జరగచ్చు, భగవత్ ప్రసాదం, భగవంతుడికి చెప్పని భోగ నైవేద్యం పెట్టొచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని సమర్పించవచ్చు. అటువంటి దాన్నే దానం అంటారు. దానివల్ల మనకు భగవంతుడి యొక్క గోలోక ధామం లేదంటే వైకుంఠ ధామం. వేరే దానం వల్ల పుణ్యకర్మ వస్తుంది, పుణ్యాన్ని పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి మనం. అర్థమైందా? సో కాబట్టి దానం. ఆత్మ నిగ్రహము. ఆత్మ నిగ్రహం అంటే మనం టెస్ట్ చేయడానికి ఎవరన్నా మనని ఏమన్నా అనొచ్చు, లేకుంటే మనని పరుషంగా మాట్లాడొచ్చు. మన సేవ చేస్తే ఆ సేవని టెస్ట్ చేయడానికి అరే నువ్వేం బాగా చేయలేవు అనొచ్చు. లేకుంటే కొన్నిసార్లు అలా మనని అందరి ముందు కూడా ఇన్సల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ మన నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహం అంటే ముఖ్యంగా క్రోధాన్ని మనము జయించాలా. క్రోధం ఎప్పుడు రావాలని చెప్తారు? కేవలం భగవంతుని ఎవరన్నా పట్ల అపరాధం చేసినా, స్పెషల్లీ మన గురువు పట్ల, భక్తుల పట్ల ఎవరన్నా అపరాధం చేస్తే అక్కడ మనం కోపం రావాలి. ఎట్లాగైతే హనుమంతుడికి సీతమ్మ వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, తర్వాత రామచంద్రుని ఇబ్బంది పెట్టారు సీతమ్మ వారిని తీసుకొచ్చి, కాబట్టి హనుమంతుడి కోపం వచ్చింది. అప్పుడు కూడా ఎక్కువ డ్యామేజ్ చేయడు, కానీ తన తోకకు నిప్పు పెట్టినప్పుడు హనుమంతుడు మొత్తం లంకరంతా కాల్చేస్తాడు. అప్పుడు ఆత్మ నిగ్రహం పనికిరాదు. సో కాబట్టి ఆత్మ నిగ్రహము తనని టెస్ట్ చేయడానికి ఏదైనా అవమానాలు జరుగుతున్నాయంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఆయన భృగు మహర్షి టెస్ట్ చేయడానికి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అంటే అదంతా లీల, అంటే వాళ్ళు తక్కువ అని కాదు. బ్రహ్మ పుత్ర అని చెప్పేసి ఆయన సో పెద్ద రెస్పెక్ట్ చేయడు, తన కుమారుడే కదని. కానీ భృగు కరే నువ్వు ఒక వైష్ణవుని, ఒక బ్రాహ్మణుని రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన మీద కోపం వస్తుంది. అదేవిధంగా శివుడి దగ్గరికి వెళ్తాడు, శివుడు సోదరుడు అవుతాడు. సో ఆయన ప్రేమతో ఆలింగనం చేసుకోవడానికి వస్తే, లేదు లేదు నన్ను ఆలింగనం చేయొద్దు, నువ్వు భూత ప్రేతాలతో ఉంటావు, శ్మశానంలో ఉంటావు అనగానే ఆయన కోపం వస్తుంది. అదే విష్ణువు దగ్గరికి వైకుంఠం వెళ్ళినప్పుడు, జస్ట్ అంత లీల, ఒకరు ఎక్కువ తక్కువగా అర్థం చేసుకోకండి. విష్ణు ఏం చేస్తాడు, విష్ణువు కూడా తన లక్ష్మి సేవిస్తూ ఉంటుంది, ఏకాంతంలో సేవలో ఉంటాడు, చూడలేదు. అప్పుడు ఈయన కోపం, అరే నువ్వు ఒక భక్తుడు, నువ్వు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ అంటారు, నువ్వు ఒక బ్రాహ్మణుని గుర్తించలేదు, నువ్వు ఆయనని సాధారణంగా ఆహ్వానించలేదు అని చెప్పేసి ఆయన చెస్ట్ మీద దండగానే అప్పుడు భగవంతుడు అక్కడ ఆత్మ నిగ్రహము. సో క్రోధం ప్రదర్శించక, అయ్యో నాది చెస్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మీకేమైనా దెబ్బ తగిలిందేమో అని ఆయన అడగలేదు. సో కాబట్టి ఇక్కడ ఆత్మ నిగ్రహము, ఆ విధంగా మనని మనం నిగ్రహించుకోవాలా. యజ్ఞాచరణము. సో యజ్ఞాచరణం అంటే కలియుగంలో ద బెస్ట్ యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞము, జప యజ్ఞం. ఈ రెండింటిని మించినటువంటి యజ్ఞం ఉండదు. కాబట్టి సో యజ్ఞాచరణం అంటే చైతన్య మహాప్రభు నెలకొల్పినటువంటి సంకీర్తన యజ్ఞము, లేదా హరే కృష్ణ మహామంత్ర జప యజ్ఞము, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలా.
తర్వాత వేదాధ్యయనము, ఇందాకే ఆల్రెడీ శివపార్వతుల యొక్క సంవాదము. సో భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల, భాగవతం అధ్యయనం చేయడం వల్ల లాభం ఏంటి? ప్రతి జీవి కూడా కంట్రోల్ అయిపోతుంది అన్నట్టు. అటువంటిదిగా మనము ఎంత పవిత్రంగా ఉంటుంది ఆ వాతావరణం అనేది ఆలోచించాడు. వేదాధ్యయనము, తపస్సు, కలియుగంలో ది బెస్ట్ తపస్సు ఏంటి? హిమాలయస్లకు వెళ్ళి తపస్సు చేయమనట్లేదు, ఇక్కడే ఉండి ప్రతి ఏకాదశి వ్రతాన్ని పాటించండి. అంటే ఏకాదశి రోజు ఉపవాసము, తర్వాత పెద్ద పర్వదినాలు లైక్ జన్మాష్టమి, గౌర పూర్ణిమ, ఇప్పుడు శ్రీరామనవమి వస్తే రామచంద్రుడిది, నరసింహ చతుర్దశి, ఆచార్యులు అవతరించినప్పుడు వాళ్ళు గోలోకం తిరిగి వెళ్ళినప్పుడు అటువంటి రోజు మనం ఉపవాసం ఉండి తపస్సు చేయాలి. ఇవి నిజమైనటువంటి తపస్సులు. తర్వాత సరళత్వము, చాలా సింపుల్గా ఉండాలి. ప్రతి ఒక్కరితో కఠినంగా ఉండకూడదు. అర్థమైందా? తర్వాత అహింస, అంటే హింసని విడనాడాలి. మన ఇంద్రియ తృప్తి కొరకు ఎవరిని హింసించకూడదు. స్పెషల్గా మన అందరం కూడా, ప్రభుజీ నేను ఎవరిని హింసించట్లేదు, కానీ మనం ప్రసాదం పూజించేప్పుడు మన నాలుక ఏది కోరితే అది టక్కన డైరెక్ట్ తినడం ప్రారంభిస్తున్నాము. ఈవెన్ పోనీ జంతు హింస అయితే చాలా దూరం మాట. హింస అంటే మనం ఏదైనా పండ్లు, ఫలాలు, కాయగూరల్ని కూడా భగవంతుడు ఏమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్యతి. సో అది నాకు కేవలం అర్పించి ప్రసాదాన్ని భుజించండి. ఏ విధంగా అర్పించమన్నాడు భగవంతుడు? ప్రేమతో, భక్తితో నాకు అర్పించండి, దాన్ని నేను స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. ఎప్పుడైతే భగవంతుడికి అర్పిస్తామో అది హింస కాదు. ఇంకా ఏమని చెప్తారంటే, ఇంకా అహింస అంటే, అహింసకు మనం ఒకవేళ ఎవరన్నా నదిలో కానీ చెరువులో ఎవరైనా మునిగిపోతే మనకి ఈత వస్తుంది. మన ధర్మము వాళ్ళని రక్షించాలా. మేము మొన్న వ్రజమండలి పరిక్రమకు వెళ్ళాము. ఒక 2-3 నిమిషాలు అయితే ఒక భక్తుడు పాపం, మేము అనుకుంటున్నాం ఆయన కొన్నిసార్లు కొంతమంది లోపలికి మునుగుతూ తేలుతూ ఏదో స్విమ్మింగ్ చేస్తారు అనుకుంటున్నాం. ఆయన సో ఇక్కడ అహింస అంటే దేన్ని కూడా హింసించకూడదు మనము. మన సో ఆ విధంగా హింస. సత్యసంధత, సో మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ఆశ్రయించాలి. సత్యంగా అంటే సత్యాన్ని పలకడంలోనే మన జీవితాన్ని గడపాలి. క్రోధరాహిత్యము, క్రోధాన్ని తగ్గించుకోవాలి. క్రోధం అంటే కేవలం మనకు తన కోపమే తన శత్రువులాగా, కేవలం అది కూడా భగవంతుడి యొక్క సేవ కొరకు మాత్రమే ఆ క్రోధాన్ని మనం ప్రకటన చేయాలి. త్యాగము, సో మన జీవితం ఉందే త్యాగం, ఇతరులను సేవించడానికి కొరకు. అందుగురించి జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. త్యాగం అంటే ఇతరులకు, సపోజ్ మనకుంది, ఇతరులకు కూడా అవకాశం ఉంది. సపోజ్ భగవంతుడు రేపు పొద్దున మనం 31st అందరం అసెంబ్లీ అవుతున్నాం, సేవ చేస్తూ ఉన్నాం. సో మనకు అవకాశం వచ్చింది, ఇంకొకరికి కూడా అవకాశం వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలా? సరే ప్రభుజీ, వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, లేకుంటే ఏదైనా చేయాలని ఉత్సాహం ఉంది, ఓకే ప్రభుజీ మీరు చేయండి ప్రభుజీ, నో ప్రాబ్లం. సో ఆ విధంగా ఇతరులకు అవకాశం వస్తుంది అంటే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, మనకు ఒకవేళ అవకాశం రాకున్నా కూడా మనం బాధపడకూడదు. అర్థమైందా? కాబట్టి ఇతరుల కొరకు మనం త్యాగాన్ని చేయాలి. శాంతి, సో ఎప్పుడు కూడా శాంతియుత జీవితం అంటే, సో శాంతి ఏ విధంగా వస్తుంది? మనకు భగవద్గీత 5వ అధ్యాయము 29వ శ్లోకంలో మనకు భగవంతుడు చెప్పాడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడు నన్ను సర్వ తపస్సులకు, యజ్ఞాలకు చరమ భోక్తగా మరియు సకల లోకాలకు, దేవతలందరికీ కూడా పరమ ప్రభువుగా, సకల జీవులకు ఉపకారిగా, శ్రేయోభిలాషి ఎవరైతే భావిస్తారో వాళ్ళకు అన్ని భౌతిక క్లేశముల నుండి విడివడి పరమశాంతిని నేను ప్రసాదిస్తాను అని భగవంతుడు చెప్పాడు. తర్వాత సకల జీవుల పట్ల దయ, తప్పులు పట్టడానికి, ఇతరులలో ఉన్నటువంటి తప్పులను పట్టడానికి చాలా ఉత్సాహం ఉంటుంది చాలా మందికి, దాన్ని వదిలేయాల. తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభ రాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము,
అసూయ రాహిత్యము, గౌరవ వాంఛ లేకపోవడము. సో మనం ఎక్కడైనా వెళ్తాము, అక్కడ వేరే వాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుందంటే వాళ్ళకంటే మేబీ మనం సీనియరే ఉండొచ్చు, కానీ మనకు రెస్పెక్ట్ దొరకలేదంటే మనం తప్పుగా భావించుకోవద్దు. ఓకే, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ చూసి మనం ఆనందపడాలి. వాళ్ళకు ఏదైనా సన్మానం చేస్తుంటే ఆహా ఎంత అద్భుతం, మా తోటి భక్తుడికి సన్మానం జరుగుతుంది, చాలా అరే ఆయనకు జరుగుతుంది నాకు అరే ఆయనకి జరిగిన వేర్ ఆల్ ఆత్మ. సపోజ్ నా లెఫ్ట్ హ్యాండ్కి ఏదైనా ఇచ్చారనుకోండి, సో రైట్ హ్యాండ్ అరే నాకెందుకు ఇవ్వలేదు, రైట్ హ్యాండ్ కదా, నేను ముఖ్యం కదా అనకూడదు. అరే ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ నా బాడీకి సంబంధించిందే కాబట్టి, సో నా లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తే ఏంటి, నాకు ఇస్తే ఏంటి. కాబట్టి ఆ విధంగా ఆనందపడాలి కానీ మనం బాధపడకూడదు. నెక్స్ట్ మాతాజీ ఫోర్త్ మాతాజీ ఫిఫ్త్ ఫోర్త్ తీసుకెళ్ళండి. హరే కృష్ణ. దంభోదర్ప అభిమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. సో ఇక్కడ అసుర స్వభావము గుణాలు, అసురుడు అంటే దానవులకు సంబంధించిన గుణాలు ఎలా ఉంటాయి? గర్వము అంటే తన యొక్క దేహము, తన పొజిషను, తన డబ్బు, తన ఐశ్వర్యము, తన పదవుల పట్ల గర్వం ఉంటుంది. గర్వం ఉంటే పొగరు ఉంటుంది, అహంభావం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికి ఒక లింక్ అన్నట్టు. ఈ మూడు ఉన్నప్పుడు, ఈ మూడు ఎప్పుడైతే దొరకవో కోపం వస్తుంది. అంటే మనకు తగ్గటువంటి అక్కడ పొజిషను, తర్వాత ఎవరైనా మనం కేర్ చేయకపోతే కోపం వస్తుంది. పరుషత్వము, అజ్ఞానము అనేవి అసుర స్వభావానికి కారణాలు. నెక్స్ట్ దైవీ సంపద్ విమోక్షాయ నిబంధనాయ నిబంధాయ సురీమత మాశుచః సంపదం దైవీం అభిజాతో అసి పాండవ. సో ఇక్కడ దైవీ గుణాల వల్ల లాభం ఏంటి? దైవీ గుణాలు ఇందాక మనం 28 గుణాలు మనకు ముక్తిని ప్రసాదిస్తాయి. అదేవిధంగా ఈ అసుర లక్షణాలు గర్వము, పొగరు, అహంభావము, కోపము ఇవన్నీ మనకు బంధాన్ని కలిగిస్తాయి. కాబట్టి పాండవ, అర్జున ఓ పాండుతనయ అంటే అర్జున, నువ్వు దైవీ గుణాలతో జన్మించావు, అసురి గుణాలతో జన్మించలేవు. కాబట్టి నువ్వు అనవసరంగా నువ్వు ఏదో విచారిస్తున్నావు, దాని గురించి బాధపడకు అని చెప్తున్నాడు అన్నట్టు. నెక్స్ట్ మాతాజీ భౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. సో భగవంతుడు అంటున్నాడు, జీవులు రెండు రకాలు. ఒకరు దైవీ గుణం కలవారు, రెండు అసుర గుణం కలవారు. కానీ ఈ దైవీ గుణాలు నేను చాలా నీకు డీటెయిల్గా వివరించాను. నేను అవి 28 ఉన్నాయి. ఇప్పుడు అసుర గుణాలు అంటే మనం అందరంకు ఆ దైవీ గుణాలు ఉన్నాయా లేదా చూసుకోండి. దైవీ గుణాలు మనకేం చేస్తాయి? మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఆసురి గుణాలు బంధాన్ని. మరి ఆ గుణాలను అలవాటు చేసుకుంటే సరిపోతుంది. మన లోపల తెలియకుండా ఆసురి గుణాలు ఉంటే ఆసురి గుణాలను తొలగించండి, రిమూవ్ చేయండి. ఓకే, ఆసురి గుణాలు ఏంటి? ఇక్కడ ప్రవృత్తిం చ నెక్స్ట్ శ్లోకం అవుతుంది. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసురా న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర గుణాలు ఎలా ఉంటాయంటే ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎవరినైనా ఏమైనా అనాలనా వద్దా అనేది తెలియకూడదు, వెనక ముందు ఆలోచించరంట. ఇది మంచా చెడా ఆలోచించి అంటే విచక్షణ జ్ఞానం ఉండదు. ఎట్లయితే పశువులు పక్షులకు ఉంటుందా, ఈ రూట్లో వెళ్ళాలో లేదో తెలియదు, సిగ్నల్ దాటాలో లేదో తెలియదు. కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు. అదేవిధంగా శుచిత్వము, సదాచారము, సత్యము కానీ వారిలో ఉండదు. క్లీన్లీనెస్, సదాచారం అంటే మనం కొన్ని చేయవలసినటువంటి మానవుల ధర్మము, ఆచారాలు ఉంటాయి. అవి కాకుండా ఎప్పుడూ దేహ సుఖాలు, అన్క్లీన్. చాలామంది పొద్దున 8 గంటలకు లేస్తూ ఉంటారు, లేచి అప్పుడే బెట్టి అంటూ ఉంటారు, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటారు. వాళ్ళ దినం 12 గంటలకు కానీ అప్పుడు కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు. ఎప్పుడు పడుకుంటారు? 1-2 గంటలకు పడుకుంటూ ఉంటారు. కాబట్టి సదాచారము ప్లస్ ఎప్పుడు చూసినా నోట్లోంచి ఏదో మాయమాటలు చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అవన్నీ ఏమవుతాయి? వాళ్ళని బంధిస్తాయి. అవి అసుర స్వభావము.
అది అసత్యం అనేది పలకకుండా ఉండాలి. ఓకే, సత్యాన్ని ఎప్పుడు పలుకుతూ ఉండాలి. నెక్స్ట్, అసత్యం అప్రతిష్టం తే జగదాహో అనీశ్వరం అపరస్పరం అపరస్పర సంభూతం కిం అన్యతే కామహైతుకం. తర్వాత, ఆధారం లేకుండా ఆ, నియంత్రించే భగవంతుడు లేకుండా ఈ జగత్తు అసత్యమైనట్టిదని వారు అసురులేంటి, ఆధారం లేక అంటే భగవంతుడే ఉండడు, భగవంతుడు లేకుండా తనంతట తాను అది నడుస్తూ ఉంటుంది అని వాళ్ళు పలుకుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మైథున కోరిక వల్ల ఇది తయారైందని, మరియు కామం తప్ప దీనికి వేరే కారణం లేదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకు, ఈ భౌతికమైనటువంటి సుఖాల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద పెద్ద గ్రహాలు అన్నీ కూడా తన కక్షలో నిలబడడానికి, సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో రెక్కలు, ఫ్యాన్స్ ఒక్కసారి ఫెయిల్ అయిపోతే, ఇంజన్ ఫెయిల్ అయిపోతే దాంట్లో ఆగుతుందా, ఆ ఎయిర్లో ధమాల్మని కింద పడిపోతుంది. అటువంటిది ఇంత పెద్ద పెద్ద గ్రహాలు ఆకాశంలో ఆగుతూ వాటి కక్షల్లో మాత్రమే తిరుగుతున్నాయంటే, అన్లెస్ అంటిల్ సో దాన్ని కంట్రోల్ చేసేవారు లేకపోతే అవి ఎలా ఆగుతాయండి. భగవంతుడు చెప్తున్నాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ ప్రకృతి మొత్తం నా యొక్క అధ్యక్షతన జరుగుతూ ఉంటుంది, నా కంట్రోల్లో ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏతాం దృష్టిం అవష్టభ్య నశ్చాత్మనో అల్పబుద్ధయః ప్రభవంత్యు అగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః. పతితాత్ములు మరియు బుద్ధిహీనులు అయినట్టి అసుర స్వభావులు, దయచేసి అసుర స్వభావాలను ఏమని పోలుస్తున్నారు భగవంతుడు, వాళ్ళు పవిత్ర ఆత్మలు కాదు, పతిత ఆత్మలు. ఎందుకంటే భగవంతుడు లేడు అని అనుకుంటా ఉంటారు. మరి భగవంతుడు లేకుండా ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది. సపోజ్ కొంతమంది మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరండి. అరే, తల్లి తండ్రి లేకుంటే నీ జన్మ ఎలా జరిగింది, నీ పెరుగుదల ఎలా జరిగింది, జరగదు. తల్లిదండ్రులు పెంచలేదు అనొచ్చు, లేకుంటే ఎవరో పెంచిన తల్లిదండ్రి అయినా ఉండాలి కదా, ఎవరో ఒకరు. కాబట్టి అటువంటి వాళ్ళు బుద్ధిహీనులు, అసుర స్వభావాలు అని అంటున్నారు ఇక్కడ. తర్వాత, అటువంటి నిర్ణయాల్ని అనుసరిస్తూ ప్రపంచ నాశనానికి ఉద్దేశింపబడిన కీడును కలిగించే దారుణమైన పనులలో నెలకొని ఉంటారు వాళ్ళు. ఇతరులను సంహరించడానికి, ఇతరులను నష్టపరచడానికి కొరకు మాత్రమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళని అసుర స్వభావం అంటే ఇతరుల నాశనం కోరుకుంటూ ఉంటారు, ఇతరులను మంచిని కోరలు. అందుగురించే తనకు తెలిసినటువంటి సైన్స్ ద్వారా వాళ్ళు మారణాయుధాలను, గొప్ప గొప్ప అనుభవములు తయారు చేసి ఇతరులను సంహరించడానికి వాళ్ళ తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానం అదాన్విత మోహద్గృహీత్య సద్గ్రాహన్ ప్రవర్తంతే అశుచివ్రత. సో భగవంతుడు చెప్తున్నాడు, కామము అంటే ఈ దేహ సుఖాలను వాళ్ళు తనివి తీరా ఇంకా ఇంకా లైక్ తినడం పెడితే ఎంతంటంత ఇష్టం ఉన్నట్టుగా తింటూ ఉంటారు. అదేవిధంగా ఈ దేహాన్ని ఎన్నో రకాలుగా సుఖపెట్టాలనుకుంటారు, కానీ ఒకరోజు ఈ దేహమే మనం మోసం చేస్తుంది. ఎక్కువ స్వీట్స్ ఇష్టం అని స్వీట్ తింటే షుగర్ వస్తుంది, ఎక్కువ సాల్ట్ ఇష్టం అంటే మనకు బీపీ వచ్చేసి మన దేహాన్ని నశించే ఫాస్ట్గా నశించే అవకాశం ఉంటుంది. దంభమానాల అహంభావంతో లగ్నమై ఆ విధంగా మోహితులై అసుర స్వభావాలు అశాశ్వతమైన దానికే, అంటే ఈ ప్రపంచంలోనే మళ్ళీ మళ్ళీ జన్మించడానికే వాళ్ళు దారులు ఓపెన్ చేసుకుంటారు తప్ప ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోవడానికి కొరకు శాశ్వత ప్రపంచంలో వాళ్ళు జన్మ తీసుకోవడానికి ఇష్టపడరు. నెక్స్ట్, సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నంటే, ఈ అసుర స్వభావాలు వాళ్ళు ఏ ఫీలింగ్లో జీవిస్తారంటే, ఈరోజు నా దగ్గర ఎంతో ధనం ఉంది, ఈ దగ్గర నేను ఎంతో సంపాదించాను, సో నాకు ఎంతో ఆ సంపాదన ఎంతో పేరు ప్రతిష్ట ఉంది, భవిష్యత్తులో కూడా ఇంకెంతో సంపాదిస్తాను. తర్వాత ఇంకేమనుకుంటారు, డబ్బు చాలా ఉంది కాబట్టి
ఆయనకు కొంతమంది ఆ డబ్బు ఎలా పెరిగింది, ఎలా సంపాదించాడో దాంతోపాటు శత్రుత్వం కూడా పెరుగుతుంది. అతను నా శత్రువు, వాడిని ఎప్పటికైనా నేను సంహరిస్తాను, లేకుంటే వాడిని ఓడిస్తాను, లేదంటే బిజినెస్లో అనగదొక్కుతాను. తర్వాత ఆ, ఇతర శత్రువులు కూడా ఆ, వాళ్ళందరూ కూడా మరణిస్తారు, కానీ నేనే మరణించను. నేనే అందరికీ భోక్తను. భోక్త భగవంతుడు, ఈ సమస్తానికి అధిపతి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఒకరు ఉండొచ్చు, ప్రెసిడెంట్, రేపు పొద్దున ఇంకోరు రావచ్చు. ఈరోజు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఒకరు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకోరు ఉండొచ్చు. కానీ ఆయన ఏమనుకుంటే మొత్తం నేనే ఎప్పటికీ శాశ్వత భోక్తను, నేనే పరిపూర్ణను, సుఖిని. తర్వాత ధనవంతులైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుడను అని ఆయన, నేనే మహాశక్తిమంతుడను, నా అంత సుఖం ఎవరు అనుభవిస్తలేరు. ఇంకా కొంతమంది దాన ధర్మాలు అన్ని చూయించుకోవడానికి చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు గొప్పగా డబ్బు ఖర్చు పెట్టి. కానీ అది చూయించుకోవడానికి చేస్తారు తప్ప నిజమైనటువంటి భక్తితో చేయరు. దానాలు కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది, ఎలా అరే మొత్తం డిక్లేర్ చేసుకుంటూ దానాలు ఇస్తూ ఉంటారు. అది అసుర దానము అంటున్నారు. సురదానమేమో ఎవరికి చెప్పకుండా దానం చేస్తూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. ఇది మాత్రం సపోజ్ నేను ఇంత ఇచ్చానంటే అది వాళ్ళు బై మిస్టేక్ పిలవకుండా ఇచ్చారనుకోని ఇంకోసారి ఆ టెంపుల్కి వెళ్ళరు, ఇంకోసారి దానం కూడా ఇవ్వడం మానేస్తారు అన్నట్టు. అటువంటి పేరు ప్రతిష్ట కొరకు ఇచ్చే దానము అసుర దానము అంటున్నారు, సురదానము కాదు అంటది. నెక్స్ట్. నెక్స్ట్ మత. ఓకే. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమానమదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంబేన అవిధి పూర్వకం. సో కొంతమంది ఏ విధంగా ఉంటారంటే సంపత్తిచే మిథ్యా ప్రతిష్టచే మోహితులైన వారు స్వీయ తృప్తితో సర్వదా సిగ్గుమాలిన తనంతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రామాణికమైనటువంటి శాస్త్ర ప్రమాణము లేకుండా ఏదో ఆ, కేవలము తన యొక్క సంపత్తి, తన యొక్క పరపతి, అక్కడ పెద్దలను పిలుద్దాము, తన పరపతిని చూయించుకోవడానికి, ఆ భౌతికమైనటువంటి పేరు ప్రతిష్ట పెంచుకోవడానికి నలుగురిలో ఆ, దాని కొరకు యజ్ఞం చేస్తారు. కానీ నిజంగా భగవంతుని, భగవద్భక్తుల్ని సంతృప్తి పరచడానికి కొరకు చేయరు. అంతేకాకుండా కొంతమంది సొంత తెలివితో సొంత దేవతలు తయారు చేసుకుంటా ఉంటారు, సెల్ఫ్ మేనిఫెస్టెడ్, వాళ్ళని పూజ చేస్తూ ఉంటారు. అరే వాడు నరకానికి పోతావు, నువ్వు నరకానికి పోతావు. సెల్ఫ్ భగవాన్, సెల్ఫ్ మేనిఫెస్ట్ భగవాన్, పలానాయన భగవాన్, పలానాయన భగవాన్, పలానా ఆమె భగవాన్, వాళ్ళని పిలిచి ఆ విధంగా చేస్తా ఉంటారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వారు యజ్ఞాచరణ ప్రజలు చేస్తారు, దేవతార్చనలు చేస్తారు, తమ సొంత దేవుళ్ళను తయారు చేసుకుంటారు. సామాన్య జనులు వారిని భగవంతునిగా ప్రచారం చేస్తారు, పూజిస్తారు. అటువంటి వారు ధర్మ విషయంలో, ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో ఎంతో ప్రగతిని సాధించిన వారిని మూర్ఖులు భావిస్తారు తప్ప వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో కూడా సన్యాసుల్లాగా డ్రెస్ వేసుకుంటారు, కానీ వాళ్ళందరినీ తప్పుదో పట్టిస్తూ ఉంటారు. నెక్స్ట్ మాతాజీ. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతో అభయసూయకాః. సో ఇక్కడ ఇంకా దా దానవులు, అసురులు, వాళ్ళ యొక్క లక్షణాలు. మిథ్యా అహంకారము అంటే, మిథ్యాహంకారం అంటే నేను ఈ దేహాన్ని, అహం ఆకారం, అహంకారం అంటే అహం ఆకారం, నేను దేనిగా భావిస్తున్నాను, ఈ దేహాన్ని చూసుకొని నేనే ఈ దేహాన్ని అని జీవించే వాళ్ళు మిథ్యా అహంకారంతో జీవిస్తున్నట్టు. కానీ నిజంగా మనమే దేహం అయితే మన దేహం అక్కడే ఉంటుంది, కానీ కదలదు, మాట్లాడదు, చూడదు. మరి ఆ దేహం నుంచి ఎవరు వెళ్ళిపోయినట్టు? ఆత్మ వెళ్ళిపోయింది. మరి ఆత్మ వెళ్ళిపోయినా దేహం ఉంది కదా, ఎందుకు ఏడుస్తున్నారు? ఆ దేహాన్ని ఎందుకు గాలుస్తున్నారు? దేహాన్ని కాలుస్తే ఎంత బాధ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది. దేహాన్ని పూడ్చిపెడతారు, దేహాన్ని కాలుస్తారు. కాబట్టి మరి మీరు నిత్యము నిరంతరం ప్రేమించి ఆ దేహాన్ని కాలుస్తున్నారు, మీరే తీసుకెళ్ళి ఆ దేహాన్ని పూడ్చిపెడుతున్నారు. అలాంటప్పుడు మీరు దేహమా? దేహం కాకుండా ఇంకేమైనా? దాంట్లో మనమనే ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఆత్మ ఉన్నప్పుడు ఎవరిని కాల్చము, పూడ్చము, ఏమి చేయము. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహాన్ని మనం ఇంట్లో పెట్టుకోము. కాబట్టి ఇప్పటికైనా మనం గుర్తు తెచ్చుకోవాలా, మనము దేహము కాదు. మిథ్యాహంకారం అంటే నేను దేహము అని జీవించే వాళ్ళని
మిథ్యాహంకారులు అంటారు. నేను ఆత్మని అని జీవించే వాళ్ళను సత్యహంకారులు అనేది ఆత్మగా భావించటము. తర్వాత బలము, గర్వము, కామ క్రోధాలతో మోహితులై అసుర స్వభావాలు తమ దేహాలలో ఇతర దేహాల్లో ఉన్నట్టు భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారు. సో ఇక్కడ మనము దేహం అనుకున్నప్పుడు ఇంకా లోపల ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించము. ఒకవేళ మనము దేహము కాదు అన్నప్పుడు ఆలోచిస్తాం. నన్ను నేను దేహం అన్నప్పుడు ఈ దేహంకు ఉన్నటువంటి సపోజ్ నాకు పిహెచ్డి లేకుంటే డాక్టరేట్ ఇంకేమైనా ఉంటే నేను డబుల్ పిహెచ్డిసి లేకుంటే ఇంకేదో ఎంటెక్ తర్వాత ఇంకేదో సిఏ ఇట్లా మనం గర్వపడతా ఉంటాం. దేనికి అది? ఈ దేహం. దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండని లేకుంటే ఇంకా ఏదన్నా పెద్ద పోస్ట్లో ఉన్న ఆ దేహాన్ని ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారా? వీలైనంత త్వరగా తీసుకెళ్తారు. ఆ దేహంలో నేను అనే ఆత్మ ఉన్నంత వరకే. కానీ మనము ఈ దేహం పట్ల బలము, గర్వము, కామక్రోధ మోహితులమై సో ఇతరుల పట్ల అసూయ కలవారై జీవిస్తూ ఉంటారు. అది అసుర ప్రవృత్తి. నెక్స్ట్ మాతది. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన అశుభ అనాసురిష్యేవ యోనిషు. సో ఇక్కడ ఏమంటున్నారంటే అసూయ కలవారు అంటే దానవ ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇతరుల పట్ల అసూయ ఉంటుంది, ఎన్వియస్నెస్ ఉంటుంది. క్రూరులు ఇతరులు అంటే వాళ్ళకు నచ్చని వాళ్ళ పట్ల వాళ్ళు క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నరాధములు నరులలో అధములైనటువంటి వారు వాళ్ళు. వాళ్ళని భగవంతుడు ఏం చేస్తా అంటుండే? ఎవరెవరిని? ఇప్పటికైనా మారండి, ఇతరుల పట్ల అసూయ పెంచుకోకండి. ఒకవేళ మనము మృత్యువు పొందే లోపల మన లోపల అసూయ మన తోటి కొలీగ్సే ఉండొచ్చు, నేబర్సే ఉండొచ్చు, తోటి భక్తులు ఉండొచ్చు, లేకుంటే మన ఆఫీస్లో ఎవరైనా కానండి, వాళ్ళ పట్ల మనకు అసూయ ఉందంటే వాళ్ళని భగవంతుడు డిక్లేర్ చేస్తుండు. అటువంటి అసూయ ఉన్న వాళ్ళని నెక్స్ట్ జన్మలో నేనేం చేస్తాను? నానా రకాల ఆసురీ జన్మలలో నేను వాళ్ళని ఆసురీ జన్మల సంసార సాగరంలో శాశ్వతంగా నేను పడేస్తాను వాళ్ళని. అటువంటి నెక్స్ట్ చనిపోగానే ఆత్మ అసురి అంటే అటువంటి అసుర ప్రవృత్తి ఉన్నటువంటి తల్లిదండ్రుల గర్భంలో పడిస్తాడు. నెక్స్ట్ క్రూరులు, ఇతరుల క్రూరత్వం ఉండకూడదు. నరులలో అధములు అంటే ఇతరుల గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించడము, ఇతరులను మోసం చేయటము, ఇతరులకు ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ ఎవరికి ఉంటాయో వాళ్ళని భగవంతుడు అసురు అంటే దానవులలో దానవ ఫ్యామిలీలో జన్మ ఇస్తాడు. నెక్స్ట్ ఆసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యమాం గతిం. సో ఇక్కడ భగవంతుడు అధమాం గతిం ఓ కౌంతేయ, అసుర జీవజాతుల్లోనే మాటి మాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్నెన్నడును పొందలేరు. క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. కాబట్టి ఇలా ఒక్కసారి అసుర జన్మలోకి వెళితే ఇంకా మనము సుర అంటే దైవీ గుణాలు రావు. ఇప్పుడు చూడ్డానికి దేవతల్లాగా మనం ఉంటాం, స్మార్ట్గా ఉంటాం, ప్రభుజీసైనా మాతయ్యసైనా. కానీ వాళ్ళ లోపల అంతా కొల్లు, ఈర్ష్య, అసూయ, ద్వేషము. సో మాట్లాడేదంతా కూడా అబద్ధము. తర్వాత వాళ్ళకి తెలుసు నేను ఈ ప్రభుజీని మోసం చేస్తున్నా మాటలతో, ఈ ప్రభుజీ చేతలతో ఈయనని ఇది తెలుసు. దయచేసి ఆ ప్రభుజీకే నష్టం కాదు, మన కొలీగ్కు నష్టం కాదు, మన నైబర్కు నష్టం కాదు, మన ఆఫీస్ ఎవరికి నష్టం కాదండి. అటువంటి వాళ్ళని భగవంతుడు పోస్టింగ్ ఎక్కడ ఇస్తాడంట? మన దాంట్లో కూడా ఎవరైనా చక్కగా పని చేస్తలేరనుకో ఆఫీస్లో తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో పనికిరాని స్టేషన్ లేకపోతే పనిష్మెంట్ లాగా ఆయనకు ఇష్టం లేని దగ్గర వేస్తారు. అలానే మనకి ఇష్టం ఉండదు, కానీ అసుర జన్మల్లో మనకి అంతకంతకు చాలా హింసించేటువంటి ఫ్యామిలీలో, ఎన్నో కష్టాలు పడే ఫ్యామిలీలో పోస్టింగ్ వస్తుంది మనకు. నెక్స్ట్ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము ఈ మూడు కూడా చాలా చాలా డేంజర్ అండి. ఈ మూడు, కామము అంటే ఈ దేహ కోరికలు తీర్చుకోవడానికి ఎటువంటి నీచమైన పనులైనా చేయడానికి రెడీగా ఉంటారు. అర్థమైందా? సో కాబట్టి మనం రోజు రోజు చూస్తూ ఉన్నాము దుర్మార్గుల దృష్టిలో
ఎంతమంది లవ్ జిహాద్ అని చెప్పేసి అమ్మాయిలని, ఎంతోమంది మాతాజీలను, ఎంతోమంది ఆస్తులను మోసం చేయటము, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి క్రోధిక ఆ కామం తీరినప్పుడు క్రోధం వస్తుంది. లోభం అంటే తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా ఇతరులకు దానం చేయరన్నట్టు, అంత లోభం. తను కూడా అనుభవించాడు, తన ఫ్యామిలీని, కొంతమంది ఫ్యామిలీని కూడా అనుభవించినారు. ఈ మధ్యనే చూసాం వాట్సాప్లలో. సో దుష్ట దుర్మార్గులు ఇతరులకు రూపాయి ఇవ్వరు, కానీ ఇల్లంతా పైసలు ఉన్నాయంట, నోట్ల కట్టలు. చూడండి ఎంత దుర్మార్గులు, దుష్టులు. సో దానికంటే అటువంటి వాళ్ళు ఈ నరకానికి ఈ 3 దారులంట. మరి మనం కామం ఉంటే తగ్గించుకోండి, కామం ప్లేస్లో భగవంతుడి యొక్క సేవను, ప్రేమని పెంచుకోండి. క్రోధం ప్లేస్లో శాంతిని పెంచుకోండి. లోభం ప్లేస్లో ఉదారత్వము. సో సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు దానం చేస్తేనే మన ఆత్మ ఆనందం ఉంటుంది. మనం అనుకుంటాం నేను చాలా సంపాదిస్తున్న, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లేకపోతే ఇంట్లో సీక్రెట్ లాకర్లో పెట్టాను బంగారం, అది ఇది. దానివల్ల లోభి అయిపోయి, సో అక్కడే మనం కుక్కగా జన్మించి దాన్ని కాపాడుతాం, పిల్లిగా జన్మించి దాని చుట్టూ తిరుగుతాం, ఎలకగా దాన్ని జన్మించి దాని యొక్క హోల్ చేసి దాని చుట్టూ తిరుగుతాం తప్ప, సో మనకు భగవంతుడు మోక్ష మార్గాన్ని చూపించాడు. అటువంటి వాళ్ళు నరకానికి దారులు అవి 3 అంటున్నారు. నెక్స్ట్ మాతాజీ. ఓ ఏతర్విముక్త కౌంతేయ తమో ద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయ తతో యాతి పరాం గతిం. కౌంతేయ, ఈ 3 నరక ద్వారాల నుండి తప్పించుకున్న వ్యక్తి, ఈ 3 కామము, క్రోధము, లోభము అంటే ఇవి ఆసురీ ప్రవృత్తులు, ఈ 3 నుంచి ఎవరైతే తప్పించుకుంటారో ఆ వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను చేస్తూ, మరి ఆత్మానుభూతి అంటే నేను ఆత్మను, ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? ఆత్మ నిత్య కృష్ణదాస్, నిత్యము కృష్ణుని సేవించడమే ప్రైమరీ డ్యూటీ. నెక్స్ట్ దేహ సంబంధీకులను, దేహాన్ని పోషించుకోవడం అనేది సెకండరీ డ్యూటీ. సో కాబట్టి ఇక్కడ ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలనే చేస్తారు. ఆత్మానుభూతి ఏంటి? ఆత్మకు ఆనందం ఇవ్వాలంటే భగవత్ సంబంధిత కార్యాలు, భగవంతుడితో సంబంధం. లైక్ ఎట్లయితే మన ఫ్యామిలీకి స్పెషల్గా తల్లికి ఆనందం రావాలంటే పిల్లలు తన దగ్గరగా ఉండాలనుకుంటుంది. ఎందుకు? పిల్లల్ని సేవించాలనుకుంటుంది. పిల్లల్ని సేవిస్తే తల్లికి ఆనందము. అదేవిధంగా ఈ ఆత్మకు ఒరిజిన్ భగవంతుడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటే మమ ఏవ అంశ, భగవంతుడు ఈ జీవులందరూ, ఆత్మలందరూ నా అంశము. కాబట్టి నాతోని ఉంటేనే వాళ్ళకి ఆనందము, నాకు దూరంగా ఉంటే ఆనందం కాదు. మరి నాతోని ఉండడం ఎలా ఉండగలుగుతారు వాళ్ళు? నిత్య నిరంతరము భగవంతుడి నామజపం చేస్తే నామంలో భగవంతుడు ఉంటాడు, భగవంతుడి యొక్క కథ అమృతంలో భగవంతుడు ఉంటాడు, భగవత్ ప్రసాదంలో భగవంతుడు ఉంటాడు, భగవద్భక్తుల సంఘంలో భగవంతుడు ఉంటాడు. సో భగవంతుడు చెప్తాడు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద, నా భక్తులు ఎక్కడైతే గుమిగుడి నా యొక్క నామరూప గుణ లీలల కథామృతాన్ని చర్చిస్తారో అక్కడ నేను ఉంటాను. అది ఆత్మానుభూతికి అనుకూలమైనటువంటి కార్యాలు. భగవంతుడి నామము, భగవంతుని సంకీర్తన, భగవంతుడి జపము, భగవత్ ప్రసాదము, భగవంతుడి అర్చన, భగవంతుడి భక్తుల సంఘంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుషంతి చ రమంతి చ. నా భక్తులు నా అసెంబ్లీ ఒక దగ్గర నా యొక్క గుణగణాలను చర్చిస్తూ వాళ్ళు ఆనందపడతారు. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అటువంటి స్థితిలో వాళ్ళు సులభంగా ఈ నరక మార్గం నుంచి తప్పించుకోగలరు. నెక్స్ట్ మాతాజీ. యా శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వ్యవహరించేవాడు పూర్ణత్వమును గాని, సుఖమును గాని, పరమగతిని గాని పొందలేడు. సో శాస్త్ర విధులను, శాస్త్రం ఏం చెప్తుంది? నిత్యము 4 ప్రిన్సిపల్స్ గీతా మహత్యంలో ఈవెన్ శంకరాచార్యుల వారు చెప్పారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ప్రతి జీవుడు నిత్య నియమం ప్రకారం, సో ఒకే ఒక్క శాస్త్రము భగవద్గీతని మొట్టమొదటిగా ప్రారంభించండి. భగవద్గీత శ్రవణం చేయండి, కీర్తన చేయండి. దాని తర్వాత భాగవత్ శ్రవణం చేయండి, కీర్తన చేయండి.
అప్పుడు మీకేంటి లాభము? మనకు తెలుస్తుంది నా యొక్క తండ్రి ఎవరు, నా నిత్య సంబంధం ఎవరు, నా శాశ్వత సంబంధీకులు ఎవరు, నా రక్షకుడు ఎవరు, నా యజమాని ఎవరు, నా శ్రేయోభిలాషి ఎవరు, నా నిత్య సహచరుడు ఎవరు అంటే భగవంతుడు. ఏం తెలుస్తుంది? ఏకో దేవో దేవకి పుత్రేవా, కృష్ణ భగవానుడు నా యొక్క ఆ, నిజమైనటువంటి మూలాధారము, నాకు ఆనందాన్ని ఇచ్చేవాడు అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలా? ఆ స్వామి యొక్క నామాన్ని, ఏకో మంత్రతస్య నామాని అని, ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించాలా, భగవంతుని కర్మలు చేయాలా. కానీ ఇక్కడ శాస్త్ర విధులను త్రోసిపుచ్చి ఈ అసుర ప్రభావం వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క కర్మలను, వాళ్ళ పూజా విధానాన్ని సొంత ఆలోచనలతో సొంత కల్పనల ద్వారా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోక. తస్మాత్ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధోనోక్తం కర్మ కర్తుమిహర్హసి. అందుగురించే మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి. అట్టి విధానాన్ని అతడు తెలుసుకునే క్రమంగా ఉన్నతిని పొందాలి. సో కానీ మనం నేటి సమాజంలో మనకేది తోస్తే అది చేస్తూ ఉన్నాం కాబట్టే ఎన్ని దుఃఖాలను అనుభవిస్తున్నాం. శాస్త్ర ప్రకారం, భగవంతుడి శాస్త్ర ప్రకారం ఏంటి? కలియుగంలో ద బెస్ట్ హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యత. కలియుగంలో మనని మనం ఉద్ధరించుకోవాలంటే హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు అని 3 సార్లు నొక్కి చెప్తున్నారు. ఇది బృహన్నారదీయ పురాణంలో. దీనికి మరి హరినామాలు శతకోటి నామాలు ఉన్నాయి. మరి ఏ నామాన్ని జపించాలి అంటే మనకు కలిసంత్రణ ఉపనిషత్తులో చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కలికల్మష నాశనం నాతహో పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. అంటే సర్వ వేదాలు ఉపనిషత్తులు వెతికిన కలియుగంలో కలహాలు ద్వేషాలతో కూడుకున్నటువంటి ఈ యుగంలో 32 అక్షరాలు 16 పదాలు తో కూడుకున్నటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకు చాలా సులభంగా భగవద్ధామం చేరుకునే అటువంటి ద్వారం ఓపెన్ అవుతుంది. లేదా ఈ యొక్క 3 ద్వారాలు మనని బంధిస్తాయి, క్లోజ్ చేస్తాయి. సో కాబట్టి దీని కొరకు నిరంతరము ఒక నియమం పెట్టుకొని భగవంతుడి యొక్క పొద్దున పూట సాయంత్రం కథామృతం వినండి, భగవంతుడి యొక్క నామాన్ని జపించండి. సో సులభంగా భగవద్ధామం శాశ్వతం చేరుకోండి. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय.